హైకోర్టుకి వెళ్తే హైకోర్టు 4 వారాలు ఆయన్ని అరెస్ట్ చేయొద్దు అని చెప్పారు. కానీ హైకోర్టు ఏం చెప్పిందంటే మీరు విచారణకు సహకరించాలి అని చెప్పి అల్లు అర్జున్ గారికి స్పష్టంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి వాళ్ళు అంటే చిక్కడపల్లి పోలీసులు కనుక విచారణకు పిలిస్తే అందుకని లీగల్ టీమ్ తో వ్యక్తిగతంగా వెళ్తే మళ్ళీ కాకుండా లీగల్ టీమ్ తోటి వెళ్ళాలనే ఉద్దేశంతో ఇప్పుడు లీగల్ టీం అక్కడ చేరుకున్నట్టుగా చెప్తున్నారు. అంటే ఆల్రెడీ మనకి ఇంటిమేషన్ కూడా అంటే ఇటు నుంచి చిక్కడపల్లి పోలీసులే విచారణకు పిలిపి మీకు తెలుసు మనకి హైకోర్టులో మనకి 4 వారాలు బెయిల్ ఇచ్చిన తర్వాత బయట చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడడం తర్వాత దాని మీద మనకి ఈయన అల్లు అర్జున్ గారు వివరణ ఇవ్వడం ఇవన్నీ కూడా అంటే వివాదం అనేది చాలా పతాక స్థాయికి చేరుకున్న నేపథ్యంలో విచారణకు కూడా సహకరించట్లేదు. ఇప్పుడు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలంటే కోర్టులో లీగల్ గా ఉంది కాబట్టి నేను ముందుకెళ్ళలేకపోయాను అని కూడా చెప్పారు. కాబట్టి ఆ నేపథ్యంలోనే ఇప్పుడు విచారణకు సహకరించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలోనే ఇప్పుడు ఈ లీగల్ టీమ్ తో కలిసి ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లే అవకాశం ఉంది. ఈ రోజు 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి అల్లు అర్జున్ వాళ్ళ లీగల్ టీమ్ తో వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు లైవ్ లో అందిస్తారు. మధు చెప్పండి, 11 గంటలకి లీగల్ టీమ్ తో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్తారు అని చెప్పైతే వార్తలైతే వస్తూ ఉన్నాయి. డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా రావాల్సిందే, రాను కుదరదు అనడానికైతే ఈసారి ఆస్కారం లేదనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ బెయిల్ మీద ఉన్నారు కాబట్టి అల్లు అర్జున్ అయితే డెఫినెట్గా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి సీఏ ముందు హాజరయ్యి దర్యాప్తుకు సంబంధించినటువంటి ఎవిడెన్స్లన్నీ కూడా వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సమాధానం చెప్పాల్సిందే. సో ఈ నేపథ్యంలోనే లీగల్ టీంతో అల్లు అర్జున్కి సంబంధించినటువంటి లీగల్ టీం ఎవరైతే ఉన్నారో ఆ లీగల్ టీంతో ఇప్పటికే సమావేశమైనటువంటి అల్లు అర్జున్ ఇప్పుడు 11 గంటలకి ఇక్కడ వాళ్ళు అడగబోతున్నటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం ఏ విధంగా చెప్పాలి అండ్ మరో లీగల్ టీంతో కలిసి ఇక్కడికి హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలోనే పోలీసులు ఇచ్చినటువంటి అంటే చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ రాజు పేరు మీద ఇచ్చినటువంటి నోటీసులు ఏవైతే ఉన్నాయో ఆ నోటీసులలో సంధ్యా థియేటర్కి సంబంధించి జరిగినటువంటి తొక్కిసలాట ఏదైతే ఉందో దానికి సంబంధించి మీరు కొన్ని ప్రశ్నలు అయితే ఉన్నాయి కొన్ని ప్రశ్నలకు సంబంధించినటువంటి వాటిపైన మీరు మీ దగ్గర నుంచి వివరణ కావాలంటూ కూడా అడిగిన నేపథ్యంలోనే ఏం చెప్పబోతున్నారు, మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి ఎటువంటి ప్రశ్న అడగబోతున్నారు, అల్లు అర్జున్కు సమాధానం అల్లు అర్జున్ నుంచి ఎటువంటి సమాధానం రాబట్టబోతున్నారు అనేది కూడా చాలా కీలకమైనటువంటి విషయం. ఇప్పటికే కేసులో A11గా ఉన్నటువంటి అల్లు అర్జున్ను 4 వారాల పాటు అరెస్ట్ చేయబడిందంటూ కూడా హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. సో ఈ నేపథ్యంలోనే BNS యాక్ట్ 35(3) ఏదైతే ఉందో 35(3) సెక్షన్ కింద నోటీసులు అయితే సర్వ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఒక్కొక్కటిగా పోలీసులు అయితే చేరుకుంటున్నారు ఇక్కడ. ఎందుకంటే ఏసీపీ స్థాయి అదేవిధంగా ఇన్స్పెక్టర్ స్థాయి DCP స్థాయి అధికారులతో ఇప్పుడు ఈ మొత్తం ఒక సమావేశం అయితే పోలీసులు నిర్వహిస్తున్నారు. అల్లు అర్జున్ ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత 11 గంటలకు ఇక్కడికి డెఫినెట్గా 11, 10, 11:15 లేకపోతే వాటి కాస్త కొంచెం సమయం అటు ఇటు అయిన తర్వాత మాత్రము అల్లు అర్జున్ అయితే ఈరోజు ఇక్కడికి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. కానీ ఆయన వచ్చిన తర్వాత జరగబోతున్నటువంటి పరిణామాలే ఇక్కడ చాలా కీలకం. ఎందుకంటే సంధ్యా థియేటర్కి సంబంధించి హైకోర్టు ఎప్పుడైతే బెయిల్ మంజూరు చేసిందో బెయిల్ మంజూరు చేసిన తర్వాత ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం అంటే పూర్తిగా కూడా ఈ కేసుకు సంబంధించి ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడము, ఆ ప్రెస్ మీట్లో కూడా పోలీసులదే తప్పు అనే విధంగా మాట్లాడిన నేపథ్యంలోనే సో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఇక్కడికి వన్స్ అల్లు అర్జున్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన విచారించేటటువంటి క్రమంలోనే మీరు ఏ విధంగా పోలీసుల ఇన్వాల్వ్మెంట్ లేదు అనేటటువంటి విషయాన్ని మాట్లాడారు అనే దానితో పాటు ఆ రోజు జరిగినటువంటి పూర్తి స్థాయి వ్యవహారాలు మీరు అనుసరించినటువంటి పద్ధతి అంతటినీ కూడా ఇప్పుడు పోలీసులు అయితే రాబట్టబోతున్నారు. ఏం జరగబోతుంది, ఇంకొక ఆల్రెడీ 10 అయిపోయింది, 10 అయింది కాబట్టి ఇంకొక కాసేపట్లోనే ఇంకొక 40 మినిట్స్లోనే ఇక్కడ చేరుకోవాలి. అంటే ఆల్మోస్ట్ ఇంకొక 1 అవర్ కల్లా అయితే అల్లు అర్జున్ ఇక్కడికి రావాలి. లీగల్ టీం ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్కి సంబంధించినటువంటి లీగల్ టీం ఎవరైతే ఉన్నారో లీగల్ టీంకు సంబంధించినటువంటి లాయర్స్తో కలిసి ఇక్కడికి అల్లు అర్జున్ వస్తారు. ఇక్కడి నుంచి ఒకటే ప్రధానంగా పోలీసులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మీరు అవసరం అనుకుంటే మీతో పాటు వెళ్ళి సంధ్యా థియేటర్ దగ్గర రీకన్స్ట్రక్షన్ అంటే కేసుకు సంబంధించినటువంటి ఏమైతే జరిగిందో ఆ రోజు కేసుకు నమోదైంది కాబట్టి ఆ రోజు ఏం జరిగింది అనే దాని మీద ఆన్ ద స్పాట్
అక్కడికి వెళ్ళి పూర్తిగా కూడా రీకన్స్ట్రక్షన్ చేసే విధంగా కూడా అంటే మొత్తం ఏం జరిగింది అనే దాని మీద మీరు ఇప్పుడు ఎన్ని గంటలకు లోపలికి ఎంటర్ అయ్యారు, మీరు ఎక్కడ కూర్చున్న తర్వాత మీకు ఫస్ట్ వచ్చి మిమ్మల్ని మాట్లాడినటువంటి పోలీసులు, ఆ తర్వాత మీరేం చెప్పారు, ఇదంతా కూడా పూర్తిగా కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళి మొత్తం కేసుకు సంబంధించి అయితే మధు ఇక్కడ చూస్తుంటే అల్లు అర్జున్ ఇంటి దగ్గర కూడా పోలీసులు భారీగా మోహరించడం జరిగింది, బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. అంటే అల్లు అర్జున్ ఖచ్చితంగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి వస్తారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉన్న నేపథ్యంలోనే ట్రాఫిక్ కి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని చెప్పి బందోబస్తు ఏర్పాటు చేశారు అని చెప్పి కూడా మనం భావించాలా? ఇక్కడ రాను ఇక మాకు ఇంకో వేరే పనులు ఉన్నాయి, ఇటువంటి మాటలు అయితే చెప్పాల్సినటువంటి పనులు అయితే లేదు. సో ఇదే ఈ మొత్తం నేపథ్యంలోనే వ్యవహారాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఏం జరగబోతుంది, నెక్స్ట్ ఎటువంటి యాక్షన్ పోలీసులు తీసుకుంటున్నారు అనేది మాత్రం మనం చూడాలి. అయితే పోలీసులు ఇచ్చిన నోటీసులు అయితే ఇంకా అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది, నిజానిజాలు నిగ్గు తేల్చాలి, మాకు పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్పి కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు అని చెప్పినారు. అంటే ఇంకా ఎలాంటి సమాచారం అల్లు అర్జున్ నుంచి పోలీసులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్పి మనం అనుకోవాలి? మొన్న అల్లు అర్జున్ ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో, ప్రెస్ మీట్కి సంబంధించి పూర్తిగా కూడా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే ఒకటే, ఈ మొత్తం వ్యవహారంలో పోలీసులు ఏమి మనకు చెప్పలేదు అనే విధంగా, అంటే పోలీసులదే తప్పు అనే విధంగా అల్లు అర్జున్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో వాటిని చాలా కొంచెం సీరియస్గానే తీసుకున్నానని అయితే చెప్పాలి. అలా వన్స్ ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి సీరియస్గా తీసుకున్నటువంటి పోలీసులు, సరే ఇది కూడా వర్షన్, అసలు ఫ్యాక్ట్ ఏంటి అంటే పోలీసులు కూడా ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు, కానీ ఫ్యాక్ట్ ఏంటి అనే దాని మీద ఆయన నోటి నుంచే చెప్పించేందుకు కావాల్సినటువంటి మొత్తం ఆధారాలన్నింటినీ కూడా సేకరించబోతున్నారు. అందుకోసమే మళ్ళీ అల్లు అర్జున్ తీసుకుని సంధ్యా థియేటర్ దగ్గరికి వెళ్ళి ఆ రోజు ఎలా వచ్చింది, ఆ తర్వాత ఎక్కడ కూర్చున్న తర్వాత మళ్ళీ అక్కడి నుంచే ఆయన ఎక్కడికి బయటికి పంపించింది అనే దాని మీద పూర్తిగా కూడా మొత్తం మళ్ళీ చిత్రీకరించే విధంగా కూడా దర్యాప్తులో భాగంగా కూడా దీన్ని పోలీసులు చేపట్టబోతున్నట్టుగా అయితే మనకున్న సమాచారము. అంటే అల్లు అర్జున్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గరికి వన్స్ ఈయన వచ్చిన తర్వాత ఇక్కడ కాసేపు విచారణ అనంతరం కూడా ఆయన మళ్ళీ సంధ్యా థియేటర్ దగ్గరికి తీసుకెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే పోలీసులు కూడా అల్లు అర్జున్ ని విచారించడానికి పక్కా ప్లాన్ ప్రకారమే ఉన్నట్లు తెలుస్తుంది. ఒక వీడియో కూడా రూపొందించారు, ఆ దాని ప్రకారమే అల్లు అర్జున్ ని క్వశ్చన్ చేసే అవకాశం ఉంది అని చెప్పని అంటున్నారు. డీటెయిల్స్ ఏమైనా తెలుసా మధు? అంటే ఇప్పుడు ఒకటి ఏది ఉండలేదు, ఇప్పుడు మనము దర్యాప్తు మొదలయ్యేంత వరకు మొత్తం అన్నీ కూడా ఊహాగానాలే, అంతకుమించి ఏమీ లేదు. జస్ట్ ఇప్పుడు ఏంటి అంటే 11 గంటలకి నోటీసులు ఇచ్చారు, 11 గంటలకి రమ్మని అయితే చెప్పారు చిక్కడపల్లి సీఏ. సో ఇక్కడికి 11కి వచ్చిన తర్వాత ఏం జరగబోతుంది, ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు అని చూడాలి. మరొక కేసు ఏదైనా నమోదు చేశారా, లేకపోతే మళ్ళీ గతంలో జరిగినటువంటి తొక్కిసలాటకు సంబంధించి మళ్ళీ అర్జున్ను ఇక్కడి నుంచి చిక్కడపల్లి దగ్గర నుంచి మళ్ళీ సంధ్యా థియేటర్ దగ్గరికి తీసుకొని వెళ్ళబోతున్నారో, ఇవన్నీ కూడా ఇలా అనేక డౌట్స్ అయితే లేకపోలేదు. సో ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ తన లీగల్ టీం ఎవరైతే ఉన్నారో ఆ లీగల్ టీంతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని వాళ్ళ ద్వారానే ఇక్కడికి రాబోతున్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అడ్వకేట్ను కూడా లోపలికి పంపిస్తారా అనేది మాత్రం చూడాలి. కానీ ఏది ఏమైనప్పటికీ మాత్రము పూర్తిగా కూడా ఈ కేసు మాత్రం కీలక మలుపు తీసుకునే అవకాశం ఉంది. ఆ కీలక మలుపులో భాగంగానే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో పోలీస్ ఆఫీసర్స్ అంతా కూడా సిద్ధంగానే ఉన్నారు. 11 గంటలకు రమ్మన్నారు కాబట్టి 11 లేదా 11 కాస్త కొంచెం అటు ఇటు సమయం అయినా సరే అల్లు అర్జున్ మాత్రం ఖచ్చితంగా ఈరోజు ఇక్కడికి రావాల్సిందే. రాకూడదు అంటే మాత్రం ఖచ్చితంగా బెయిల్ మీద ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి అల్లు అర్జున్ ఎటువంటి సమాధానం చెప్పబోతున్నారు, ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది మాత్రం ఇక్కడ మనం చూడాలి. రైట్ నో మొత్తం బందోబస్తుని చూడొచ్చు మనం. పూర్తిగా కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో డీసీపీ, ఏసీపీ, అదేవిధంగా ఇన్స్పెక్టర్, పోలీసు ప్రత్యేక బలగాలను కూడా ఏర్పాటు చేశారు. గతంలో ఆయన అరెస్ట్ చేసినటువంటి సమయంలోనే ఇక్కడికి వచ్చినప్పుడు చాలా పెద్ద మొత్తంలోనే జనాభా అంతా కూడా ఇక్కడికి వచ్చారు. కానీ ఈసారి మాత్రం అటువంటివి ఏం కాకుండా పూర్తిగా కూడా మొత్తం అంతటినీ కూడా ఉన్నటువంటి వారందరూ ఎవరైతే ఉన్నారో వారందరూ ఎవరిని కూడా అభిమానులు ఎవరిని రానికుండా జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు వాళ్ళందరూ కూడా చర్యలు తీసుకుని కేవలం అల్లు అర్జున్ రావడం, విచారించిన తర్వాత ఇక్కడి నుంచి అల్లు అర్జున్ని సంధ్యా థియేటర్ ఏదైతే ఉందో ఆ సంధ్యా థియేటర్ దగ్గరికి తీసుకెళ్లడం, ఇదంతా కూడా ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవబోతుంది. నెక్స్ట్ ప్రాసెస్లో భాగంగానే ఇప్పుడు
అల్లు అర్జున్ ఇక్కడ వచ్చిన తర్వాత స్టెప్ రాబోతున్నటువంటి స్టెప్ ఏదైతే ఉందో ఆ స్టెప్పే ఇప్పుడు చాలా కీలకం. ఎందుకంటే ఇక్కడి నుంచి సంజయ్ థియేటర్కి వెళ్ళడం, సంజయ్ థియేటర్ దగ్గర నుంచి మళ్ళీ అల్లు అర్జున్ని చిక్కడపల్లి తీసుకుని రావడం, ఇదైతే డెఫినెట్ గా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మధు, గత 2 రోజుల క్రితం అల్లు అర్జున్ ప్రెస్ మీట్ అయితే పెట్టారు కదా, అప్పుడు పెట్టినప్పుడు లీగల్ అడ్వైజర్ ఏదైతే చెప్పారో అదే మాట్లాడారు. ఇప్పుడు కూడా లీగల్ టీం ఆధ్వర్యంలోనే విచారణ కొనసాగాలి అని చెప్పి ఏమైనా కోరే అవకాశం ఏమైనా ఉండొచ్చు అంటారా? ఇవన్నీ మన ఊహాగానాలు, ఇవన్నీ కూడా మనం అనుకోవడం అంతా ఊహాగానాలు తప్ప ఇందులో ఏం జరగబోతుంది అనేది మాత్రమైతే మనకు తెలియదు. జస్ట్ చూడాలి, ఇంకొక మరి కాసేపట్లోనే ఏం జరగబోతుంది అంటే 11కు ఏం జరగబోతుంది అనేది మాత్రం లెట్స్ వెయిట్ అండ్ సీ. సో ఇక్కడికి అల్లు అర్జున్ అయితే వస్తారు, అల్లు అర్జున్తో పాటు లీగల్ టీం వస్తుందా, లేకపోతే అల్లు అర్జున్ మళ్ళీ అరెస్ట్ చేస్తారా, లేకపోతే ఇంకొక కేసు ఏదైనా నమోదు చేస్తారా, ఇవన్నీ కూడా బిగ్ క్వశ్చన్ మార్క్గానే ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే లీగల్ టీంతో భేటీ అయిన తర్వాత అల్లు అర్జున్ వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత పోలీసులు అడిగే సమాధానాలు, వాటి ద్వారా వాళ్ళు కొన్ని రికార్డ్స్ అంటే ఆయన చెప్పేటటువంటి మాటల్లో రికార్డ్ చేసి దాన్ని మళ్ళీ కోర్టుకు సమర్పించడం, కోర్టుకు సమర్పించిన తర్వాత బెయిల్ క్యాన్సలేషన్కి వెళ్ళడం, ఇవన్నీ కూడా లీగల్ కూడా చాలా ఉన్నాయి. లీగల్ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయి అవన్నీ కూడా చాలా కీలకంతో అందులో భాగంగానే ఇప్పుడు మొత్తం అంతా కూడా డిపెండ్స్ ఆనంత వ్యవహారం అంతా కూడా ఏం జరగబోతుంది అనేదే ఇప్పుడు వేచి చూడడం తప్ప 11 గంటల సమయంలో అల్లు అర్జున్ రావడం, ఆ తర్వాత ఏం జరగబోతుంది అనేదే ఇప్పుడు చాలా కీలకం.